హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్6 న్యూస్. నేనండి మీ త్రివేణిని. పెళ్ళి అనగానే ఫస్ట్ వినిపించే పదం ఏంటండి? ప్రీ వెడ్డింగ్ షూట్. ఎప్పుడు ఎక్కడ అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అంటే నలుగులు ప్రధానాలు ఎంత కామన్ అయిపోయాయో పెళ్ళిలో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే కామన్ అయిపోయింది. అంటే ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి పెద్ద సమస్యగా మారుతుందండో. ఫస్ట్ది బడ్జెట్ అయితే, సెకండ్ది మంచి ప్లేస్. ఎక్కడ తీసుకోవాలి, ఏంటి, ఎంత దూరం వెళ్ళాలో ఏంటో అని చెప్పేసి చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ మన మన బడ్జెట్లోనే మనకి దగ్గరలోనే ప్రీ వెడ్డింగ్ షూట్కి కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఓనీ షూట్స్ కానీ ప్లేసెస్ ఉన్నాయని మీకు తెలుసా? గుంటూరుకి అతి చేరువలో ఉన్న అంకిరెడ్డిపాలెంలో అయితే మేక్ మెమరీస్ అని చెప్పేసి ఒక స్టూడియో అయితే ఓపెన్ చేసేసారు. లోపల ఏమేమి థీమ్స్ ఉన్నాయో నాకైతే చాలా ఎగ్జైట్గా ఉందండి. మీరు కూడా వచ్చేయండి, నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను. మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లోనే చిన్న హోమ్ లాంటిది భలే పెట్టారు. చూడండి, తులసి కోట, చెట్టు, పొయ్యి, ఆ, బావి, అంటే మట్టి పాత్రలు కానీ ఎంత చాలా చాలా చక్కగా ఉంది. లోపలికి రాగానే వావ్ అనిపించేలాగా ఉంది. లోపలికి చూడండి ఒకసారి. పల్లెటూరులా కనిపిస్తాయి. అంటే పల్లెటూరులో కూడా ఇప్పుడు కనిపించట్లేదు, అంతా డాబాలు ఇలా అయిపోయాయి. కానీ ఇప్పుడు మేక్ మెమరీస్ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి ఇది బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారనమాట. చాలా బాగుంది. చూడండి, ఆ కుండలు, బావి.
తెచ్చుకోవాలి, ఏ డ్రెస్ తెచ్చుకోవాలో అంటే అక్కడ వాటికి సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి చాలా సతమతం అయిపోతూ ఉంటాం కదండి. కానీ మేక్ మెమరీస్ వాళ్ళు మనకి డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూసేద్దాం రండి. అంటే నార్మల్ డ్రెస్సెసే ప్రొవైడ్ చేస్తున్నారో లేకపోతే ఏమన్నా మంచి మంచి పార్టీ వేరు, ట్రెడిషనల్ వేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి నేను చూస్తాను. పేరు కార్తిక్. అసలు ఈ మేక్ మెమరీస్ పెట్టాలని చెప్పేసి మీకు థాట్ ఎలా వచ్చిందండి? ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా పాప ఫోటో షూట్ తీపిద్దామని చెప్పి లొకేషన్స్ కోసం వెతుకుతూ ఉన్నామండి. అది బాగా ఎండాకాలం. సో బయట చాలా హాట్ ఏరియాస్ ఉన్నాయి. అప్పుడు మా ఫోటోగ్రాఫర్ ఒక లొకేషన్ని సజెస్ట్ చేశారు విజయవాడలో. సో ఇట్లానే ఒక విజయవాడలో కాన్సెప్ట్ చూశాను. సో ఒక చిన్న ఏరియాలో ఒక ఏసీ సెటప్ పెట్టి, చిన్న బ్యాక్గ్రౌండ్స్ పెట్టి, చిన్న పిల్లలకి బాగా చేశారు. సో అదే కాన్సెప్ట్ ఇంకెక్కడ ఉన్నాయో ఎత్తుక్కుంటా వెళ్ళి హైదరాబాద్లో చూసి అట్లాంటి మన గుంటూరులో కూడా ఒకటి పెట్టాలనే ఆలోచనతో ఇది సెటప్ చేయడం జరిగింది.